హాయ్ బ్రదర్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు నేను ప్రస్తుతం నేను కువైట్లో ఉంటాను. డ్రైవర్గా పనిచేస్తుంటాను, హౌస్ డ్రైవర్గా. అయితే విషయం ఏంటంటే, నా పక్కపుంటి పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది పనిచేస్తారు. మన ఇండియా వాళ్ళు, కడప వాళ్ళు పనిచేస్తారు. కానీ అందులో ఎవరు కూడా వండుకోరు. ఇండియా వాళ్ళు నార్మల్గా అంతా ఇట్లా వాళ్ళు ఇంట్లో ఇస్తారంతా అన్నము వాళ్ళే అదే తింటారు. కానీ నేను మాత్రం కంపల్సరీగా వండుకుంటాను, అన్నం వండుకుంటాను. మా కోయటు కఫీలు ఏం చేస్తారంటే నాకు సామాన్ ఇస్తారు. నెలకి బియ్యము, నెలకోసారి ఇస్తారు బియ్యము, ఇంత కోళ్ళు, పప్పు ఇచ్చేస్తాడు, అంతే. నూనె ఇక మిగతా అన్నీ నేను కొనుకొచ్చుకోవాలి. సామాన్ అంతా నేను కొనుకొచ్చుకోవాలి. టమాటా, ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ అంతా కొనుకొచ్చుకోవాలి. అయితే ఏమైందంటే కూర అనుకుందాం అనుకున్నా. కూర అయిపోయింది. మొన్న కనీసం 2 రోజులకు ఒకరి కూర అనుకొని తింటాను నేను ఇక్కడ. 2 రోజులకు ఒకరి. ఈరోజు అని నేను అనుకో, ఈరోజు నైట్ తింటా, రేపు పొద్దున టిఫిన్, మధ్యాహ్నము, మళ్ళీ రేపు సాయంత్రము, ఈరోజు రేపు తిన్న తర్వాత 2వ రోజు సాయంత్రం వండుకుంటా కూర. ఇక అన్న కూర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కరవు కదా మరి కూర అట్లా ఉంటే కరవు కదా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని గరం చేసుకొని తింటా. 2 రోజులకు ఒకరి కూర అనుకుంటా. అయితే నేను చూసుకోలేదు టమాటాలు, అంటే కూరగాయలు అయిపోయినాయి. బెండకాయలు తెచ్చుకున్నా, టమాటాలు ఉన్నాయేమనుకున్నా. నేను మొన్న ఇంకా చికెన్ కూర అనుకున్నా, తినేసిన అయిపోయింది. కానీ చూసేవరకు టమాటాలు లేవు. అది ఎట్లా అని చెప్పేసి మా కోయటలను అడుగుదామంటే బాగుండదు. వాళ్ళు అంటే ఇస్తారు కానీ బాగుండదు అడిగితే. నెలకోపరి ఇస్తారు కదా సామాన్. ఈ టమాటాలు కూడా వాళ్ళని అడగాలని అడగలేదు వాళ్ళు. అయితే నా పక్క పంటి చెప్పాను కదా, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆర్ఎస్గా పనిచేస్తారు. ఆర్ఎస్ అంటే కొత్తిల్లు కడతారు కదా, ఆ కొత్తింట్లో సామాన్ చూసుకోవడానికి, అంటే ఇదంతా సామాను కానీ ఇంకా అలా మొత్తం ఆ ఇల్లు మొత్తం కంప్లీట్ పూర్తి అయ్యే వరకు ఆ సామాన్ మొత్తం ఆ ఇల్లు మంచి చెట్లు మొత్తం చూసుకోవాలన్నమాట. అలానే ఆర్ఎస్ అంటారు అనమాట, ఇల్లు కావాలి లెక్క అట్లా. అయితే 2-3 బంగ్లాదేశ్లో ఉంటారు పక్కకుంటి, మన ఇండియాలో కూడా ఉంటారు. వాళ్ళు వండుకోరు. అయితే నేను నా దగ్గర టమాటాలు ఎట్లా అని చెప్పేసి ఆలోచించి ఇప్పుడు పోదామంటే కుదరది, పోనీయడు మా కోవిడ్ అని, బాగుండదు ఇంత రాత్రి అని చెప్పేసి బంగ్లాదేశ్ ఆయన దగ్గరికి పోయినా. ఒక బంగ్లాదేశ్ దగ్గరికి పోయినా. అన్న దో టమాటా అయితే దేతో కరీబాన్ అనేది. అతను చూసిండు, వాళ్ళ ఫ్రిడ్జ్లో చూసిండు. టమాటాలు లేవు కదా అన్న అన్నాడు. నయ్యే భయ్యా టమాటా అన్నాడు. మేరా భాయ్ హై సామ్నే, ఉస్కే జాకే పూచో అన్నాడు. అయితే నేను సరే అన్న అని చెప్పేసి పోయి అక్కడ అతను అడిగిన, బాయ్ అస్సలాము అలైకుం చెప్పి, కైసే బాయ్ అంటే అంత బాగా అని చెప్పేసి, టీకే బాయ్ సప్లో టీకే అని చెప్పేసి. తర్వాత బాయ్ కరీబన్ అనే కదా టమాటా అయితే దేదో అన్న. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు అన్న అతను. ఒక్క నిమిషం కూడా అస్సలే ఆలోచించలేదు. బాయ్ లేలో బాయ్ లేలో ఇసా లేలో అని చెప్పి దాని మన ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి 2 టమాటాలు తీసి ఇచ్చేసేసిండు, కవర్లు వేసి ఇచ్చేసిండు. ఇక 2 టమాటాలు నేను చూపించాను కదా ఇప్పటివరకు, అవే 2 టమాటాలు. ఇప్పుడు కూరగాయలు కోసేస్తున్నాను నేను ఆల్రెడీ. అంటే చూడు, నేను ఎందు గురించి ఈ వీడియో చేస్తున్నానంటే, నేను చేయకపోతుంది ఈ వీడియో ఎందుకు గురించి చేస్తున్నాను అంటే, మనకు కొద్దిగంతనన్నా స్పృహ ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇండియాలో ముస్లింలు, హిందువులు, వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి మనం రోజు లపడలు చేసుకుంటున్నాం కదా, ఇది ఇట్లా అట్లా. అంటే వాని మనసులో వీడొక ఇండియన్స్, వీడొక భారతదేశానికి చెందినవాడు, వీనికి నేను ఎందుకు ఇవ్వాలి అని వాని మనసులో ఉండదు. వానికి అంటే వాని మనసులో లేదు. నాకు ఇచ్చింది కదా టమాటాలు, వాని మనసులో లేదు. నేనన్నా भाई 2 दिन के बाद मैं लेके आएगा, अभी फ्राइडे है ना, स्कूल बंद है, संडे को लेके आने के बाद में देगा मैं 2 टमाटर. कोई ज़रूरत नहीं है भाई, आपका मर्जी అన్నాడు. చూడు, 2 టమాటాలు ఇచ్చి వాడు ఏమన్నాడంటే, అన్న అవసరం లేదన్నా, నువ్వేం అవసరం లేదు, పర్లేదు అని చెప్పేసి అన్నాడు. అట్లా అంటే వాడి మనసులో వీడొక భారతదేశానికి సంబంధించిన ఇండియా వాడు, వీనికి నేనెందుకు ఇవ్వాలి టమాటా అని ఆలోచించలేదు. మన ఆలోచన అంత ఏంటంటే, వీడు పని చేసేదానికి వచ్చినాం, మనం పని చేసేదానికి వచ్చినాం, వీనికి ఎందుకు ఇవ్వద్దు, వీడు మనం ఒకటే కదా అని చెప్పేసి ఆలోచన తొందరగా తీసిచ్చేసి 2 టమాటాలు. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. బాగా టమాటా చాయ్యా అన్న,
కర్రీ బనానేక దో టమాటా చాయ్ అని తొందరగా ఇచ్చేసిండు తీసి అంతే. ఇంకో మాటలే ఆలోచించలేదు, ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. అదే అనమాట. మనమేమో ఇండియాలో ఇది ఇట్లా అది అట్లా, ఇండియా ముస్లిము హిందూ అనుకుంటే మనము గొడవలు చేసుకుంటున్నాం చూడు, అది తప్పు. అది నేను చెప్పేది, ఇది నేను చెప్పదలుచుకున్నాను. అందుగురించే ఈ వీడియో చేసినట్టు. అది ఈ మధ్య వీడియోలు చేయడం లేదు, నేను చేస్తాను, కొద్దిగా నాకు బిజీ ఉండి చేయలేకపోయాను. చేస్తాను ఇక ఏమున్నా మన బహుజనవాదం మీదనే నేను వీడియోలు చేస్తాను ఎక్కువ. అట్లా ఏమున్నా పర్లేదు. కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చినంటే ఆడో దేశం నుంచి నేను దేశం నుంచి వచ్చి, వాడు ఒక ముస్లిము నేను ఒక హిందూ అంటే ఇక మన భారతదేశంలో ఉన్న ఎవరైనా హిందూ అయినా బుద్ధిస్ట్ అయినా ఎవరైనా హిందూ అని చెప్పుకుంటారు కదా, అట్లా అనమాట. ఇక మనం కూడా మన భారతదేశానికి సంబంధించిన వాడు ఏమాత్రం ఆలోచించలేదాడు, వీడు ఓడు అని చెప్పేసి ధర్మాన్ని ఇచ్చేసిండు. అదనమాట. ఆ మనస్తత్వము మనకు కూడా ఉండాలి. తప్పు చేసినోడిని పట్టి జైలు వేయాలి, కానీ తప్పు చేయనోడు ఉంటే మంచోడు ఉంటే వాడిని మనం అది చేయాలి. గ్రేట్ ఆడు బంగ్లాదేశ్ వాడు పాపం గ్రేట్, ఆడు చాలా మంచి. అట్లా ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఇక్కడ మేము పని చేస్తున్నాము, అందరం కలిసిమెలిసి ఉంటాం. మీరు ఆడుండి ఇట్లా అట్లా అని చెప్పేసి అనుకోకండి దయచేసి. అందరికీ పేరు పెట్టిన జైబీ ఉంటాం మరి.